తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యక్తిగత సంభాషణల్లో ఎక్కువగా ఎత్తుతున్నటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఎందుకంటే మీకు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతున్నాయి కాబట్టి గతంలో కూడా 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కారణం కూడా నరేంద్ర మోడీతో పాటు ఎంపీ ఎలక్షన్కి గనక వెళితే ఖచ్చితంగా మోడీని చూసి ఓటేస్తారు కాబట్టి బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి నష్టం అవుతుందనే భయంతోనే ఆయన 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అది కంటిన్యూ అవుతూ 2023లో కూడా ముందస్తు ఎన్నికలు అంటే 5 ఏళ్ల ఎన్నికలే కానీ తేడా వచ్చి లోక్సభతో కాకుండా విడిగా అసెంబ్లీ నడిచాయి. సో ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది 2023 డిసెంబర్లో, 2024కు వచ్చేసాము. జూన్ 4వ తారీఖున ఎంపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా. దాంతో తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది బీజేపీ అనేది ఒక మోస్తరు డిస్కషన్ నుంచి ఒక భారీ డిస్కషన్ దాకా నడుస్తోంది. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితమైనటువంటి స్ట్రాంగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనే మాట అనేటువంటి సోర్సెస్ మనకి డెఫినెట్లీ వినిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటే 1958 ప్రాంతంలో అనుకుంటే బీజేపీ పార్టీ తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మంచి నెంబర్ తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచి తగ్గిపోతూ వచ్చింది తప్ప పెరగల. కానీ ఈసారి మాత్రం అప్పటి ఫలితాలని కుదిరితే అంతకంటే ఎక్కువ ఫలితాలను సాధించడానికి బీజేపీ తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి అనేది మన విశ్లేషణ. 1958 వచ్చింది పొరపాటున 98 అది. సో 98లో ఏంటంటే మీకు అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి బీజేపీ ఒంటరిగా దాదాపు 16% ఓటు బ్యాంకును మాత్రం తెచ్చుకోగలిగింది. చాలా గొప్ప విషయం అది అప్పట్లో. కేవలం తెలంగాణ ప్రాంతాన్ని కనుక విడగొట్టి అప్పట్లో చూసుకుంటే 25% ఓటు బ్యాంకును అప్పట్లో తెచ్చుకోగలిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా అయితే మూడవ బలీయమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ అప్పట్లో అవతరించింది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు కలిపి ఉన్నప్పుడు కానీ మొత్తం మీద 98లో సాధించినటువంటి 25% ఓట్ షేర్ అనేది ఇప్పుడు వరకు బీజేపీ పార్టీ ప్రాంతంలో సాధించిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే 99లో నడిచినటువంటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అనేక కారణాల వల్ల పొత్తు పెట్టుకుంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల కావచ్చు, పొత్తు అయితే పెట్టుకుంది. పొత్తుతో ముందుకు వెళ్ళడం వల్ల అసెంబ్లీలో కేవలం 3.7% ఓట్లకు మాత్రమే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో. 2019లో 19.7% ఓటు బ్యాంకును సాధించగలిగింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ. అయితే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 సీట్ల వరకు గెలుచుకోగలిగింది బీజేపీ పార్టీ. కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ ఖచ్చితంగా లోక్సభ 2024 ఎన్నికల్లో 26% వరకు ఓట్ షేర్ రాబట్టుకోగలుగుతోంది అనేది మన విశ్లేషణ. 8 నుంచి 12 సీట్ల మధ్య ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవబోతోంది తెలంగాణలో ఎంపీ సీట్లు లోక్సభ ఎన్నికల్లో అని మేము నమ్ముతున్నాం. దాని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.